భోగి మంటల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అసలు భోగి అంటే ఏంటి? భోగి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? భూగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. అంటే భోగం అంటే సుఖం. దానికి సంకేతంగానే భోగి పండుగను ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు. శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. కానీ భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి, మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరులో చేస్తారు. అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్లు కూడా భావిస్తారు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.